హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా దగ్గర వెజిటేబుల్స్ ఏం లేవు. జస్ట్ చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటితోనే నేను ఇంకా పులావ్ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో పులావ్ చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేస్తున్నాను. క్యారెట్స్ ఇంకా పూర్తిగా కట్ చేయలేదు, సో మిగతా కట్ చేసి మళ్ళీ వేస్తాను. క్యారెట్స్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు వేసేద్దాము. ఇంకా మన దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ పడేయడం. అన్నీ వేసేసి మిక్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎడమామియం సోయా చంక్స్ వాటర్లో వేసేసి యూజ్ చేశాను. దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నా దగ్గర పేస్ట్ లేదు, సో తురిమేసి వేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపింది బాగా. వాష్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది ఉన్నారు కాబట్టి వేస్తున్నాను, లేకపోతే ఇది కూడా వేయను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే రైస్ అయితే వాష్ చేసి సోక్ చేసి పెట్టాను. ఇవి జస్ట్ సాట్ అయితే చాలు, ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అయితే ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేస్తాం కదా, నీట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు సాల్ట్, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకున్నాం. సాల్ట్, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ కలిపి ఒక బౌల్ వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాము. వాటర్ కూడా ఫాస్ట్గా అవడానికి ఆల్రెడీ కొలిచేసి కెటిల్లో వేసాను. నేనైతే వాటర్ ఈ కుక్కర్లో అయితే 1:1 వేస్తాను. సో 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అంతే. ఇప్పుడు ఆ వాటర్ తీసుకొచ్చి దీంట్లో పోసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేసి గబగబా సాల్ట్ ఇచ్చేసేసుకుందాం. ఇప్పుడైతే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ చెక్ చేసాను నేను ఆల్రెడీ, సరిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా లిడ్ పెట్టేసుకోవడమే. వాటర్ వేసేసాను, సాల్ట్ సరిపోయింది. అంత ఫైన్. ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నాను అంటే పిల్లలకి క్లాస్ ఉంది. ఇప్పుడు ఇది పెట్టేసి వెళ్ళిపోయామంటే వచ్చేసరికి ఇది అవుతుంది. వచ్చేటప్పటికి వాళ్ళు ఆకలి మీద ఉంటారు కదా, సో ఫాస్ట్గా అందుకే చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇది సాట్ మోడ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్ మోడ్లో 6 minutes పెడతాను. అంతే, డన్. వచ్చేసరికి రెడీగా ఉంటుంది. That's it for today's video. Thank you. చూసారా ఫ్రెండ్స్, నేను బయట నుంచి వచ్చేసరికి ఇది రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు. నేనైతే రైతా చేస్తాను. రైతా చేసుకుని తినేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, క్విక్గా చేసేసుకోవచ్చు. లంచ్ అయినా డిన్నర్ అయినా. దీంట్లో ఫుల్ వెజిటేబుల్స్ తక్కువే అయినా బట్ ప్రోటీన్ అయితే కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సోయా అండ్ ఎడమామి వేసాం కదా, సో ప్రోటీన్ కంటెంట్ అయితే ఎక్కువ. చక్కగా రైతా వేసుకుని తినడం.